అనగనగా ఒక ఊళ్ళో పాపయ్య అనే ఒక పెద్ద పిసినారి ఉండేవాడు. ఎప్పుడూ తన డబ్బు ఎక్కడ అయిపోద్ది అని కంగారు పడుతూ ఉంటాడు. అలా ఒకరోజు పాపయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. అమ్మో, నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఇంట్లో ఉంచితే ఎవరైనా దొంగలించేలా ఉన్నారు. ఈ డబ్బుని ఒక మూటలో వేసి ఎక్కడైనా జాగ్రత్తగా దాచాలి. అలా అనుకుంటూ ఉండగా సడన్గా పాపయ్యకి ఒక ఐడియా వస్తుంది. "మ్మ్, ఊరి చివర చింత చెట్టు దగ్గర ఎవ్వరూ ఉండరు, అక్కడే పాతి పెడతా" అని అనుకుంటాడు. ఇంతలో తన పక్కింటి వాడైన రామయ్య డబ్బు అవసరం కోసమని పాపయ్య ఇంటికి వస్తాడు. రామయ్యని చూడగానే పాపయ్య మనసులో ఇలా అనుకుంటాడు. వచ్చాడయ్యా మళ్ళీ. ఇతనికి ఇంకేం పనిలే, ఎప్పుడు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. నా తల తింటాడు అని పాపయ్య చిరాకుగా మొహం తిప్పేసుకుంటాడు. రామయ్య ఇలా అంటాడు. అయ్యా పాపయ్య, మా ఆవిడకి సడన్గా జ్వరం చేసింది. ఆసుపత్రికి పోవడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు. తమరు దయతలిచి కొంచెం డబ్బు అప్పుగా ఇస్తే వచ్చే వారం కూలి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. అప్పుడు పాపయ్య ఇలా అరుస్తాడు. ఏంటి రామయ్య, ప్రతిసారి నీకు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుందా? నిజంగానే మీ ఆవిడకి జ్వరం చేసిందా, లేదా తాగి పడిపోవడానికి డబ్బు లేక నాటకాలు ఆడుతున్నావా అని కోపంగా అరుస్తాడు. దానికి రామయ్య ఇలా అంటాడు. అయ్యో, అబద్ధం కాదయ్యా, నిజంగానే చెప్తున్నా. అప్పుడు పాపయ్య ఇలా అంటాడు. నువ్వు నిజం చెప్పినా కూడా ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, వెళ్ళిరా. ఆ మాటలకి రామయ్య నిస్సహాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పాపయ్య మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మా, ప్రతి ఒక్కరికి నా డబ్బు మీదనే ఆశ. లేనిపోని అవసరాలు తెచ్చుకొని మరి నా దగ్గర ఉన్న డబ్బుని కొట్టేద్దామని అనుకుంటున్నారు. లాభం లేదు. ఖచ్చితంగా నా దగ్గర ఉన్న డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టి తీరాల్సిందే అని అనుకొని పాపయ్య చింత చెట్టు దగ్గరికి వచ్చి అటు ఇటు చూసి ఒక గుంతని తవ్వి డబ్బు మూటని అందులో దాచిపెడతాడు. అప్పుడు పాపయ్య ఇలా అంటాడు. హమ్మయ్య, ఇక్కడ దాస్తే ఎవ్వరికీ తెలీదు. ఓ చింత చెట్టు తల్లి, నా డబ్బుని మొత్తం నీకే అప్పగిస్తున్నా. నా ప్రాణమంతా ఇందులోనే ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక ఏ టెన్షన్ లేకుండా పాపయ్య ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు పాపయ్య తన దాచుకున్న డబ్బు క్షేమంగా ఉందా లేదా అని కొంచెం కంగారు పడతాడు. ఆ కంగారుతోనే చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే తన దాచుకున్న డబ్బు మూట కనిపించదు. ఒక్కసారిగా పాపయ్యకి గుండె ఆగినంత పనైద్ది. అప్పుడు గట్టిగా ఇలా అరుస్తాడు. అయ్యో, నా డబ్బు పోయిందే. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఎవరు దొంగలించారే అని బాధపడుతూ ఉంటాడు. ఆ అరుపులని ఊరంతా విని నవ్వుకుంటూ ఉంటారు. ఈ పాపయ్యకి ఇలానే జరగాలి, లేదంటే ఈ ఊరిలో అందరికన్నా తన దగ్గరే ఎక్కువ డబ్బు ఉందని గర్వపడేవాడు. ఎవ్వరికి ఒక చిన్ని సహాయం కూడా చేసేవాడు కాడు. ఇప్పుడు అతి పిసినారితనంతో ఉన్నదంతా దాచుకొని పోగొట్టుకున్నట్టున్నాడు. తిక్క కుదిరింది అని ఊరంతా అనుకుంటూ ఉంటారు. చేసేది ఏం లేక పాపయ్య ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు. ఎలాగైనా నా డబ్బుని దక్కించుకోవాలి. పంచాయతీ పెట్టైనా సరే నేను నా డబ్బుని వదులుకోను. అబ్బా, ఆకలేస్తుంది. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినట్టున్నాయి. ఉన్నదంతా దాచుకొని పోగొట్టుకున్నా. ఇప్పుడు సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఏం పరిస్థితి వచ్చిందిరా నాయనా అని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రామయ్య పాపయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏంటండి, మీ డబ్బంతా పోయిందంట? ఊరి జనం మాట్లాడుకుంటుంటే విన్నా. ఒకసారి మిమ్మల్ని కలిసిపోదామని వచ్చా. అప్పుడు పాపయ్య మనసులో ఇలా అనుకుంటాడు. ఇప్పుడు కలిసావుగా, పో. నా పరిస్థితిని చూసి కడుపు నిండిపోయినట్టుంది ఈయన గారికి. రామయ్య ఇలా అంటాడు. ఉన్నదంతా పోగొట్టుకున్నట్టున్నారు. ఇదిగోండి, ఈ కొంచెం డబ్బు ఉంచుకోండి. నా దగ్గర ఇంతే ఉంది, ఏమనుకోకండి. ఈ డబ్బు మీ కష్టాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ మీకు 1-2 రోజులకి మీ ఆకలిని తీరుస్తుంది. ఈలోపు మీ డబ్బుని కనిపెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ నా అవసరం ఏమైనా కావాలన్నా నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఆ మాటలకి పాపయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు ఇలా అంటాడు. ఒరే రామయ్య, నువ్వు అవసరంలో ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేయలేకపోయా, కానీ నువ్వు నాలా కాదు, నన్ను క్షమించరా. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. ఊరుకోండి పాపయ్య గారు, నేను కూడా మీకు సహాయం చేయాలి అని అనుకోలేదు, కానీ నీలో నేను నన్ను చూసుకున్నా. ఎందుకంటే ఒక కష్టంలో ఉన్నవాడి పరిస్థితి ఇంకో కష్టంలో ఉన్నవాడికే తెలుస్తుంది అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పాపయ్య రామయ్య ఇచ్చిన డబ్బులతో సరుకులను తెచ్చుకొని అన్నం వండుకొని తిని ఆకలిని తీర్చుకున్నాక అప్పుడు అర్థమవుతుంది తనకి రామయ్య విలువ. అప్పుడు సడన్గా పాపయ్యని ఎవరో పిలుస్తారు. ఒక ఆయన డబ్బు మూటతో నిలబడి ఉంటాడు. ఆయన ఇలా అంటాడు. ఇదిగోండి పాపయ్య, మీ డబ్బు మూట. మీరు నిన్న చింత చెట్టు దగ్గర ఈ డబ్బు మూటని దాచి వెళ్ళాక నేనే దీన్ని తీశాను.
ఆ మాటలకి పాపయ్యకి ఒకవైపు కోపం, మరోవైపు ఆశ్చర్యం వేస్తుంది. అతని ఆశ్చర్యంతో ఇలా అడుగుతాడు, ఎందుకు నువ్వు నా డబ్బు మూటనే తీసావు? మళ్ళీ ఎందుకు తెచ్చి ఇస్తున్నావు? అప్పుడు అతను ఇలా అంటాడు, నిన్న రామయ్య డబ్బు కోసమని మా ఇంటికి వచ్చారు. పాపం వాళ్ళ ఆవిడకేదో బాలేదంటగా. నాకు జరిగిన విషయమంతా చెప్పాడు. నేను చేయగలిగిన సాయం ఏదో చేశాను. ఆ టైంలో మీరు చింత చెట్టు వైపు వెళ్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఫాలో అయ్యి మీ డబ్బు మూటని తీసుకున్నా. మీకు డబ్బు మరియు మంచితనం విలువని తెలియచేయడానికి. చూడండి పాపయ్య, డబ్బు ఈ లోకంలో చాలా విలువైంది. కానీ డబ్బే విలువైంది కాదు. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అని అవసరాలు వచ్చినప్పుడు అసలే ఖర్చు పెట్టకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఇలానే ఉంటే ఎంతో కష్టపడి సంపాదించిన తేనె తుమ్మెదలు కాకుండా వేరే వాళ్ళ సొత్తు అయినట్టు అయింది మన పరిస్థితి. ఇది తెలియజేద్దామని నేను ఇలా చేశాను అని చెప్పి ఆ డబ్బు మూటని పాపయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు పాపయ్య కళ్ళు తెరుచుకుంటాయి. ఆ రోజు నుంచి తను కొంత డబ్బుని దాచుకుంటే మరికొంత డబ్బుని అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇదే అండి స్టోరీ. ఈ చిన్ని స్టోరీ నుంచి మీరేం తెలుసుకున్నారు? కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మన స్టోరీస్ డైరెక్ట్గా మీకే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.